విద్యార్థుల చదువుతో పాటు క్రీడల్లో కూడా రాణించాలన్నారు వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు. పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ లో స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ పెద్దపల్లి జిల్లా స్థాయి అండర్-14, అండర్-17 ఇయర్స్ బాలుర బాలికల ఖోఖో, కబడ్డీ, వాలీబాల్ క్రీడా పోటీలు ప్రారంభమయ్యాయి. సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ అధ్యక్షులు ముస్తాల రవీందర్ ఆధ్వర్యంలో క్రీడా పోటీలను నిర్వహిస్తున్నారు. స్పోర్ట్స్ పతాకాన్ని ఎగురవేసి క్రీడలను ప్రారంభించారు. ఏఎంసీ చైర్మన్ మినుపాల ప్రకాష్ రావు, అధికారులు ఈ కార్యక్రమంలో పెద్దపల్లి జిల్లా బీసీ డెవలప్మెంట్ ఆఫీసర్ రంగారెడ్డి, మున్సిపల్ కమిషనర్ రమేష్, హెచ్ఎం రత్నాకర్ రెడ్డి, పెద్దపల్లి డివైజ్ ఆకపాక సురేష్, ఎస్జీఎఫ్ సెక్రటరీ లక్ష్మణ్, సుల్తానాబాద్ ఎంఈఓ ఆరేపల్లి రాజయ్య, నాయకులు గాజుల రాజమల్లు, సాయిరి మహేందర్, చిలుక సతీష్, స్పోర్ట్స్ క్లబ్ కార్యదర్శి అమీర్శెట్టి తిరుపతి, కుమార్ కిషోర్, గుణపతి, మాజీ సర్పంచ్ అంజయ్య గౌడ్, జిల్లాపేట అధ్యక్షులు కార్యదర్శులు దాసరి రమేష్, సురేందర్, వివిధ జోన్ల నుండి వచ్చినటువంటి పీటీలు, సీనియర్ క్రీడాకారులు పాల్గొన్నారు. కబడ్డీ కానీ లేకపోతే వాలీబాల్ క్రీడలు ఐ డిక్లరేషన్ పెద్దపల్లి డిస్ట్రిక్ట్ లెవెల్ 69th HCF5 గేమ్స్ ఆర్ ఓపెన్డ్ 2025-26 please govern them and we are design them in the true spirit of ఎందుకంటే ఇక్కడ మా సుల్తానాబాద్లో మంచి ఇండస్ట్రియలిస్టులు ఉన్నారు, మంచి వ్యాపారవేత్తలు ఉన్నారు, మంచి ఈ క్రీడల మీద మంచి అవగాహన ఉన్నటువంటి వేత్తలు ఉన్నారు. వారందరూ సుల్తానాబాద్ క్రీడలు పెడుతున్నామంటే వాళ్ళందరికీ ఉత్సాహం. ఎందుకంటే భోజనం తప్పకుండా మన దగ్గర సుల్తానాబాద్లో మంచి భోజనం, మంచి అకామిడేషన్, పిల్లలకు ఎలాంటి ఇబ్బంది కలగకుండా చూసేటువంటి బాధ్యత మా రవణ మీద, మయన్న మీద, మా గుణపతి కానీ, మా ఇంకో వెంకటేష్ కానీ, లేకపోతే మా కిషోర్ కానీ, వీళ్ళందరూ మా గాజుల రాయమల్లన్న కానీ, ఖేలో ఇండియా టీచర్ మా గెల్లు మధుకర్ కానీ, సుల్తానాబాద్లో ఖేలో ఇండియా కూడా వాళ్ళ దగ్గర ట్రైనింగ్ నడుస్తూనే ఉన్నది రోజు. మన రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు మీ అందరికీ తెలుసు, రేవంత్ రెడ్డి గారు ఈ క్రీడల మీద మంచి అవగాహన ఉన్నటువంటి వ్యక్తి. రాష్ట్రంలో ఈ క్రీడల మీద ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపి దానికి ప్రత్యేకంగా ఒక ఫండ్ అనేది పెట్టి ప్రతి కళాశాలకు కానీ, ప్రతి మండలానికి కానీ, ప్రతి జిల్లాకు కానీ, ప్రతి రాష్ట్రంలో ఎక్కడ ఉన్నటువంటి స్కూళ్ళు ఉన్నా వాటికి నిధులు ఇచ్చి బాలులకు కానీ తప్పకుండా క్రీడలు ఆడిపించాలి. ఆడిస్తేనే వారికి శారీరకంగా వాళ్ళు బాగుంటారు. చదువులో ఎంతైతే ఇంట్రెస్ట్ ఉంటుందో ఆటలలో కూడా అంత ఇంట్రెస్ట్ ఉండాలని చెప్పి ఈ కార్యక్రమాన్ని తీసుకొని ముఖ్యమంత్రి గారు కూడా తప్పకుండా మీ అందరం ఉన్నాడు, మీ పిల్లలందరూ కూడా ఒకసారి ఆలోచన చేయాలి. ఇక్కడ ఆతిథ్యం చాలా గొప్పగా, చక్కగా, బాగా ఉంటుంది. ఎందుకంటే ఈ క్రీడలు అనేది ఇప్పటి నుంచి కాదు, సుమారు నాకు తెలిసి ఒక 35-40 సంవత్సరాల నుంచి ఈ క్రీడలకు ఇక్కడ పుట్టినిల్లు సుల్తానాబాద్. అలాగే ఆతిథ్యం కూడా, గౌరవ మర్యాదలు కూడా, భోజన వసతి కావచ్చు, వాటర్ వసతి, ఎలాంటి వసతులైనా చాలా చక్కగా ఉంటాయి. 14 మండలాల నుంచి మరి మన సుల్తానాబాద్కి రావడం, వారికి మన సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ వాళ్ళు మరి ఇక్కడ అన్ని అరేంజ్మెంట్స్ మరి చేసి ముఖ్యంగా వాళ్ళని ప్రోత్సహించేలాగా మరి ఇంత పెద్ద టోర్నమెంట్ చేస్తున్నటువంటి సుల్తానాబాద్ స్పోర్ట్స్ క్లబ్ వారికి నేను ఈ వేదిక సందర్భంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా. మరి ప్రస్తుత కాలంలో దైనందిన జీవితం లోపల వేగం పెరిగిపోయింది, చాలా స్పీడ్ యుగం అయిపోయింది, టెక్నాలజీ పెరిగిపోయింది. ఈ టెక్నాలజీ పెరిగిపోయినటువంటి సందర్భం లోపల అందరూ కూడా సెల్ ఫోన్కు అడిక్ట్ కావడం జరుగుతున్నది. కాబట్టి ఈ గ్రౌండ్ గేమ్స్ అనేటువంటివి తగ్గిపోతున్నాయి. మరి అటువంటి పరిస్థితులలో ఇప్పటి స్టూడెంట్స్ అంతా కూడా తప్పకుండా 1 గంటన్నర 2 గంటలు తప్పకుండా ఈ క్రీడలకు ప్రాధాన్యం ఇవ్వవలసినటువంటి అవసరం ఉంది.
పెద్దపల్లి జిల్లా ఎలిగేడులో యూరియా కోసం రైతులు తెల్లవారుజాము నుండే సొసైటీ కేంద్రం వద్ద పడిగాపులు పడుతున్నారు. యూరియా లారీ లోడ్లో రావడంతో భారీ క్యూ లైన్ కట్టారు. ఒకే లారీ లోడ్ యూరియా రావడంతో సుమారుగా 1000 మంది రైతులు క్యూ లైన్ లో నిలుచుని ఉన్నారు. పొట్టకొచ్చినటువంటి వారి పంటకు యూరియా చల్లాలని రైతులు గత 20 రోజులకు పైగా యూరియా కోసం ఇబ్బందులు పడుతున్నారు. అతన్ని దాటితే దిగుబడిపై తీవ్ర ప్రభావం ఏర్పడుతుందని రైతులు రోజు రోజుకు ఆందోళన చెందుతున్నారు. రైతులకు సరిపడా యూరియా తెప్పించాలని అన్నదాతలు అధికారులను డిమాండ్ చేశారు. అయితే ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసులు రైతులను క్యూ లైన్ లో పెట్టి యూరియా పంపిణీ చేస్తున్నారు. యూరియా కూడా ఆడికి పోతాం మేము ప్రతిదినంగా ఊరికి పంపి రాకెళ్ళపల్లికి పోతాం మేము పోతామా వారికి తినేటువంటి ఒక్కళ్ళు సరిపోతుందా